మనం సినిమా తీస్తే ఒక బిడ్డకు జన్మనిచ్చినట్టు ఉండాలి. అత్తని తీసుకెళ్ళడానికి హీరో ఇంటికి వస్తాడు. అత్త రాను అంటుంది. హీరో ఆలోచిస్తాడు. హీరో ఏం చేస్తాడంటేనే మన కథ. పాయింట్ బ్లాక్లో గన్ పెడితే అత్తే వస్తుందని నా ఫీలింగ్. యా, ఏదేమైనా కానీ ఓపెనింగ్ సీన్ మాత్రం నాది పెట్టు. హీరో అనాథ లోఫర్, విలన్ వచ్చేసి మాఫియా డాన్స్. విలన్ హీరోని చంపడమే మన కథ. హీరో అనాథ కాబట్టి వెన్ ఇట్ కమ్స్ టు యాంగర్ మేనేజ్మెంట్ జీరో. అండ్ మార్కెట్లో దొరికే డ్రగ్స్ మీద నాలెడ్జ్ ఉండాలి నా హీరో. వెన్ ఇట్ కమ్స్ టు లవ్, మై హీరో షుడ్ బి టచ్ మై హీరోయిన్ వేర్ ఎవర్ హీ వాంట్స్, అండ్ దట్ ఈస్ వాట్ లవ్ ఐ. హీరో విలన్ని కొట్టడానికి వచ్చినప్పుడు ఆ ఆపోజిట్ డైరెక్షన్లో బెండ్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేశారా? చేయాలి. హీరో విలన్ ఎందుకు చంపాలి? విలన్ హీరోని ఎందుకు చంపకూడదు? తొందరే వద్దండి, టైం తీసుకొని ఒక 10 years అయినా ఒక విజయంతో తీద్దాం. 10 years దేనికి? బ్యాంకాక్ వెళ్తే 3 days రాస్తాం. ఫ్యామిలీ సినిమాకి బ్యాంకాక్ ఎందుకు? అప్పుడు ఫ్యామిలీని సెకండ్ హాఫ్ లేపేస్తాం కదా. అప్పుడు సినిమా లేస్తాం. అప్పుడు హీరో అనాథ అవుతారు. గుర్తుపెట్టుకో, అప్పుడు టైటిల్ కార్డ్ వస్తుంది, ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిల్మ్ అండ్ దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఎస్, బాగుంది. సెకండ్ హాఫ్లో అమ్మని తీసేసి అమ్మాయి పెడితే బాగుంటుందని నా ఫీలింగ్. యా.